అట్లాగే అన్య మతస్థుల విషయంలో కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఏమంటారు నాయుడు గారు దానికి సంబంధించి? అది నేను ఫస్ట్ చెప్పారు. అన్ని మతస్థులు ఎలా ఉంటారు? ఉండకూడదు కదా. ఉండకూడదు. మరి కొనసాగుతున్నారు కదా. కొనసాగుతున్నారని నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను ఈవో గారికి రైటింగ్లో ఫస్ట్ లెటర్ పెట్టేది. ఆయనకి లెటర్ ఉత్తరం రాశా. ఓకే. అన్య మతస్థులు ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఫర్నిష్ చేయమన్నా. ఓకే. బిఫోర్ బోర్డు మీటింగ్. అది తీసుకున్నాక బోర్డులో చర్చిస్తాం. 18వ తారీఖు బోర్డు మీటింగ్లో దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటాం అందరి ఆమోదంతో. ఓకే. ఏదైనా అందరూ ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడాలి. ఓకే. నా ఉద్దేశం అంటే విఆర్ఎస్ ఇచ్చేయాలి వాళ్ళకి చెప్పి మాట్లాడి. వినకపోతే ఇక ప్లాన్ గవర్నమెంట్ సరెండర్ చేయటం. గవర్నమెంట్ మాకు వద్దంటే వేరే పద్ధతులు ఉన్నాయి. ఓకే. అక్కడ ట్రాన్స్ఫర్ చేయటం యాడో ఒక చట్టం పెట్టి. ఓకే. అంటే ధర్మం కూడా ఏం చెప్తుందంటే పొట్ట మీద కొట్టమంది కదా. అవునవును. కాకపోతే ఏంటంటే హిందూ టెంపుల్లో హిందువులే పనిచేయాలనేది నా ఒక్కడి కోరిక కాదు, కొన్ని కోట్లాది మంది అభిప్రాయం కదా. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు కదా. అవును. అంటే 20,000 మంది ఉద్యోగులలో మొత్తం మీద ఒక 50 మందో 30 మందో ఉండుంటారేమో. 250-300 మంది ఉన్నట్టున్నారు నాకు తెలిసింది. ఓకే. రేపు లిస్ట్ వస్తే కానీ తెలియదు. పేరు వెంకటేశ్వరరావు అని పెట్టుకుంటాడు కానీ మాత్రం అక్కడ కన్వర్షన్ జరిగి ఉండిద్ది. ఓకే. అది ఒక పెద్ద ఇబ్బందికరమైన అంశం కదా. టాస్కే కదా. యంత్రాంగం ఉంది టీటీడీలో. విజిలెన్స్ అనే వింగ్ ఉంది కదా. అవును, ఉంది కదా. తెలిసిపోద్ది, హైడ్ చేయలేరు. అంటే ఇప్పుడు 20,000 మందిలో 8,000 నుంచి 9,000 మంది పర్మనెంట్, మిగిలిన 6,700 మంది పర్మనెంట్. 6,700 మంది పర్మనెంట్. కొత్తగా పర్మనెంట్ చేసేటువంటి అవకాశం కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అవసరం కాబట్టి రిక్రూట్మెంట్ తీసుకునే అవకాశం కానీ ఉంటుంది. ఎక్కువ మంది అయితే అవసరం లేదు. ఇప్పుడు ఎక్సెస్ ఉన్నారు. 20,000 మంది ఉన్నటువంటి వాళ్ళు 22,000 మంది ఉన్నారు, ఎక్సెస్ ఉన్నారు. ఓకే. ఇంకా కొత్తగా రిక్రూట్మెంట్ అనేది ఐ డోంట్ థింక్ సరిపోతారు. అంటే అన్ని మాన్యువల్ చేశారు, ఇప్పుడు అంతా కంప్యూటరైజేషన్ కాబట్టి ఈజీ అయిపోతుంది. అంత మ్యాన్ పవర్ అవసరం లేదు. ఓకే. ఎక్కడైనా ఏదైనా డిపార్ట్మెంట్లో షార్టేజ్ ఉంటే వాళ్ళని అడ్జస్ట్ చేసుకోవటం. అట్లాగే గతంలో అవినీతి పైన ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కొన్నిటి మీద వేశారు, కొన్ని డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ సుప్రీం ధర్మాసనమే ఆదేశించింది. ఇంకా చాలా అభియోగాలు ఆరోపణల పైన మీ చైర్మన్గా మీ టీం ఏమైనా ప్రత్యేకమైన కమిటీ అనేసి అవకాశం ఉందా? అట్లాంటి అక్కడ పోయి టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం. వాళ్ళందరి మీద అనవసరమైనటువంటి విషయాలు లేకుండా కొత్త అంతే. ఓకే. ఐ వాష్ అంటారు, అది అయిపోయింది. అది తెలియదు కాదు, అయ్యేది కాదు, ఇక ఉండదు అది. ఓకే.